ఫస్ట్ ఇట్లా మనం కాకరకాయలు కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. సాల్ట్ వాటర్లో పెట్టాలి, చేదు పోతుంది అన్నట్టు. నెక్స్ట్ ఈ కొత్త రెసిపీ మా డాడీ రెసిపీ. డాడీలో ఏమేమి వేసినావు? పల్లీలు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి నువ్వులు, ఎల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి అండ్ అల్లం. అల్లం ఎల్లిపాయ, అల్లం, పల్లీలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టాలి. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలి. నెక్స్ట్ పొయ్యి వెలిగించాలి, ఆయిల్ పోయాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ కొంచాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ చిన్న చిన్నగా కోసుకొని మంచిగా సాల్ట్లో మంచిగా నానబెట్టేసి చేదైన తర్వాత వేసేసుకోవాలి పొయ్యి మీద. వేసినావా? ఆనియన్ ఇందులోనే వేసినాం ఫ్రెండ్స్, అందుకని మనం పోపులో ఆనియన్ వేసుకోవట్లే, డైరెక్ట్ కాకరకాయలు వేసుకుంటున్నాం. కలుపుకోవాలి. లాస్ట్కి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ మొత్తం. ఏంటి డాడీ? నెక్స్ట్ ఈ గ్రేవీ మనం అల్లం, ఎల్లిపాయ, పల్లీలు, నువ్వులు అండ్ అల్లం, టమాటా వేయడం లేదా? టమాటా దీంట్లో వేసిన టమాటా గురించి మొత్తం అందులో వేయడమేనా? ఇక ఇది కర్రీయా ఫ్రైయా? గ్రేవీ, కర్రీ కాదు. ఇలా వేసుకోవాలని. కొన్ని వాటర్ పోసుకోవాలి. కలర్ ఎట్లా ఉన్నది? వంకాయ మస్తు టేస్ట్ మంచిగా ఉంటుంది. చేసుకొని బ్రహ్మాండంగా. కన్సిస్టెంట్ చూసుకొని వాటర్ పోసుకోవాలి. మనమే ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ పోసుకొని మంచిగా దగ్గరికి రావాలి. మంచిగా పైన ఆయిల్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని మనకి లాస్ట్కి కారం వేసుకోవాలి కదా. సాల్ట్ వేసినావా? నెక్స్ట్ ఏంటంటే కారం వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే స్పైసీగా మంచిగా ఉంటుంది మసాలా కర్రీ లెక్క. నెక్స్ట్ సాల్ట్ అయిపోయిందా? మసాలా వేయవా? జస్ట్ మిక్స్ ఇట్. చపాతీలో కూడా మంచిగా ఉంటుంది. చూడండి ఇట్లా పైన వెళ్తూ చూసిన ఆయిల్ అట్లా పైకి వచ్చే వరకు మంచిగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి రావాలి. ఓకే అంతే ఫ్రెండ్స్, అయిపోయింది కర్రీ. కొంచెం టేస్ట్ చూస్తాను నేను. మంచిగా బాగుంది ఫ్రెండ్స్. మసాలా చాలా బాగుంది. చపాతీలకైతే ఇంకా మస్తు ఉంటుంది. ఇట్స్ ట్రై, మీరు కూడా ట్రై చేయండి. మసాలా కాకరకాయ కర్రీ వెరైటీగా బాగుంటుంది, ట్రై చేయండి. బాయ్ బాయ్. వెరైటీ టేస్ట్ ఎప్పుడు ఒకే రకంగా కాదు. ఫ్రై కర్రీ టమాటా వేసి కాకుండా ఇట్లా వెరైటీగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.